అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ యొక్క మ్యారేజ్ రిలేటెడ్, పెళ్ళి రిలేటెడ్ ఈ యొక్క కౌన్సిలింగ్ సెషన్లో ఒక డిఫరెంట్ టాపిక్ని, ఒక సంక్లిష్టమైన ఒక పరిస్థితిని మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాము. నేను గత వారంలో శనివారం రిలీజ్ చేసిన వీడియోలో ఫాలో అయిన వాళ్ళకి కొద్దిగా మీకు ఒక ఫస్ట్ లెవెల్ వరకు ఒక కొద్దిగా అవగాహన వచ్చిందని భావిస్తున్నాను. సో ఈ వీడియో దాన్ని ఫాలో అప్ లాగా తీసుకుంటే మీకు కొద్దిగా అర్థం అవ్వడం అనేది ఈజీగా ఉంటుంది. గత వారంలో మనము మాట్లాడుకున్న దాన్ని నేను కొద్దిగా సమ్మరైజ్ చేసిన తర్వాత ఈ యొక్క వారంలోని టాపిక్లోకి మనము కొంచెం వివరాల్లోకి వెళ్తాము. గత వారం మనం మాట్లాడుకున్నప్పుడు ఒక జీవిత భాగస్వామిని మనము ఎలాగ చూస్ చేసుకుంటాము, మనలో లేని క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మనకి తెలియకుండానే మన యొక్క సైకలాజికల్ నీడ్తో మనం చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మోస్ట్లీ మనం ఒక యంగ్ అడల్ట్లో, ఒక టీనేజ్ 20sలో సెలెక్ట్ చేసుకునే కపుల్స్ పార్ట్నర్ని ఈ రకమైన ఒక సైకలాజికల్ నీడ్తో వాళ్ళలో లేని క్వాలిటీస్ ఉన్న వాళ్ళని భాగస్వామిగా చూస్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పుకున్నాము. అలాగే మనము ఈ యొక్క మ్యారేజ్ అయిన తర్వాత ఈ యొక్క ఏదైతే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చూస్ చేసుకున్నారో అవే వాళ్ళకి ఒక ఆ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్లీ అన్కాన్షియస్ కింద వస్తాయి. వాళ్ళకి అంతగా అవేర్నెస్ ఉండదు. కాకపోతే వాళ్ళు ఈ యొక్క డిఫరెన్సెస్ అనేది పెళ్ళి అయ్యి ఒక సహజీవనం సాగిస్తూ ఉన్న తరుణంలో మాత్రమే ఈ యొక్క తేడాలు, వాళ్ళ మనస్తత్వాల్లో ఉండే తేడాలు అనేవి వాళ్ళకి ఎక్కువగా బాధించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే మనకి ఈ యొక్క రిలేషన్షిప్ని ముందుకు తీసుకొని వెళ్ళే ఒక కపుల్స్ జనరల్గా ఈ యొక్క డిఫరెన్సెస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని కొద్దిగా మారడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ యొక్క లాస్ట్ వీక్ సెషన్ అనేది మనము స్టార్ట్ చేసాము. ఈ సెషన్లో మనము ఇంకొంచెం ముందుకు వెళ్ళి అసలు ఈ యొక్క కోర్ట్షిప్ అంటే పెళ్ళి కాకముందు కొంత పీరియడ్ అనేది ఉంటుంది, కోర్ట్షిప్ అంటాము. బిఫోర్ మ్యారేజ్ మనకి ఏదైతే మనం కొంచెం ట్రెడిషనల్గా చూసుకుంటే పెళ్లి చూపులని కావచ్చు, లేదా మీకు కాబోయే జీవిత భాగస్వామితో కొంచెం టైం స్పెండ్ చేసి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నమైనా కావచ్చు, దాన్ని కోర్ట్షిప్ కింద తీసుకుంటాము. కొంతమందిలో ఇది ఎక్కువ ఏళ్ళు ఉండొచ్చు, లవ్ మ్యారేజ్ అలా అనుకున్నప్పుడు. అరేంజ్ మ్యారేజెస్లో కొద్దిగా సమయం తక్కువ ఉండొచ్చు, అది ఇండివిజువల్ డిఫరెన్సెస్ కిందికి వస్తాయి. సో ఈ కోర్ట్షిప్లో ఏం జరుగుతుంది అనేది మనం మొదటగా చూసిన తర్వాత వివరంగా మనము ఈ యొక్క లాస్ట్ టైం మనము టచ్ చేసిన టాపిక్ ఏదైతే ఉందో, ఈ డిఫరెన్సెస్ ఏదైతే ఈ యొక్క జీవిత భాగస్వామిలో వాళ్ళు గమనిస్తారో ఈ డిఫరెన్సెస్ని వాళ్ళు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు, ఏ రకమైన స్టేజెస్లో మనకి ఈ యొక్క రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది అనేదాన్ని మనము ఈ వారం కొంచెం వివరంగా చూద్దాము. మొదటగా ఈ యొక్క కోర్ట్షిప్ని మనం తీసుకుంటే గనక ఇక్కడ మనకి మెయిన్గా ఇద్దరు కపుల్స్ మెయిన్గా వాళ్ళల్లో ఉండే సిమిలారిటీస్, అంటే వాళ్ళల్లో ఉండే సిమిలారిటీస్ అంటే ఇద్దరిలో కామన్గా ఉండే ఒక క్యారెక్టర్స్ని వెతుక్కోవడం మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. నాకు ఇది ఇష్టము, నేను ఈ ప్లేస్ ఇష్టపడతాను, ఈ రకంగా నాకు ఈ రకమైన ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఈ రకంగా వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేది షేర్ చేసుకోవడము, మెయిన్గా వాళ్ళ యొక్క పాజిటివ్ సైడ్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడం అనేది మనకి కోర్ట్షిప్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కోర్ట్షిప్లో కలిసి జీవించడము, కోర్ట్షిప్ అనేది రెండు వేరు పరిస్థితులు. కలిసి జీవించినప్పుడు మాత్రమే ఆ ఎదుటి పర్సన్లో ఉండే
ఆ యొక్క పూర్తి వ్యక్తిత్వం అనేది మనకి పూర్తిగా అర్థమవుతుంది. కోర్ట్షిప్లో మనం ఎక్కువగా ఒక పాజిటివ్ సైడ్ మాత్రమే ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సో వీ హ్యావ్ చూజన్ బెస్ట్ పార్ట్నర్, నా బెటర్ హాఫ్ అనే ఒక ఫీలింగ్లో అనేది మనకి జీవితము అంతా ఒక సంతోషకరంగా అన్నీ కలర్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది ఈ కోర్ట్షిప్ పీరియడ్లో. సో ఇది ఒక రకమైన మ్యాగ్నెట్ లాగా ఇద్దరు హ్యాపీగా ద బెస్ట్ కపుల్, ద బెస్ట్ చాయిస్ లాగా వాళ్ళు ఒక ఫీలింగ్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనము కొద్దిగా మ్యారేజ్ తర్వాత మనము ఏం జరుగుతుంది అనే దాన్ని మనం మెయిన్ టాపిక్గా చూస్ చేసుకున్నాం కాబట్టి మనము ఈ యొక్క మ్యారేజ్ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సహజీవనం చేస్తూ ఉన్నప్పుడు ఏ రకమైన అడ్జస్ట్మెంట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా మనకి ఈ యొక్క వాళ్ళల్లో ఉండే ఈ యొక్క విభేదాలు అనేది వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ అవగాహనకి వస్తూ ఉన్నప్పుడు నేను కరెక్ట్ చాయిస్ చేశానా లేదు కరెక్ట్ పార్ట్నర్ని ఎంచుకున్నానా అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ రకంగా మనకి ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేజ్లో మనకి ఈ యొక్క డిఫరెన్సెస్ అనేవి అవేర్నెస్కి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కపుల్స్ ఎవరైతే జీవితంలో ముందుకెళ్ళే కపుల్స్ జనరల్గా కొంతవరకు వాళ్ళ ఆ యొక్క డిఫరెన్సెస్ని యాక్సెప్ట్ చేయడము, కొంతవరకు ఎదుటి పర్సన్ యొక్క వాల్యూని అర్థం చేసుకొని ఒక ఫంక్షనల్ యూనిట్ లాగా వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. మనము గత వారంలో చెప్పుకున్నట్లు మనము జనరల్గా ఒక ప్రాక్టికల్గా ఉండే పర్సన్, ఒక డ్రీమర్ని, ఒక ఎక్కువగా ఇమాజినేషన్లో ఉండే పర్సన్ చూస్ చేసుకున్నప్పుడు ఈ యొక్క ప్రాక్టికల్ పర్సన్ కొంచెం రిలాక్స్ అవ్వడం నేర్చుకోవచ్చు. ఆ డ్రీమింగ్ పర్సన్ కొంచెం రియాలిటీగా ప్రాక్టికల్గా వర్క్ చేయడం నేర్చుకోవచ్చు. అలాగే ఫిజికల్గా యాక్టివ్గా ఉండే పర్సన్ కొంచెము సెడెంటరీగా లేజీగా ఉండే పర్సన్ని చూస్ చేసుకున్నప్పుడు ఆ యొక్క సెడెంటరీ పర్సన్ కొద్దిగా యాక్టివిటీ ఓరియంటెడ్గా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ఓవర్ యాక్టివ్ పర్సన్ కొద్దిగా రిలాక్స్ అవ్వడం కూడా నేర్చుకోవచ్చు. సో ఈ రకంగా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చేసుకున్నాము. ఇక్కడ మనకి ఈ యొక్క తేడాలు అనేవి మనము ఏ రకంగా దాన్ని మనము ముందుకు తీసుకెళ్తాము అనేది మనము ఒక 3 బ్రాంచెస్ కింద, అంటే 3 రకాలు అంటే ప్రతి కపులు కంప్లీట్గా మెయిన్ రోడ్డు మీదనే ఆ సెల్ఫ్ సఫిషియన్సీ అంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ మనం ప్రీవియస్ వీక్లో మాట్లాడుకున్న విధంగా అన్కాన్షియస్గా వాళ్ళకి తెలియకుండానే ఆ యొక్క కపుల్స్ చూస్ చేసుకున్న పార్ట్నర్స్ వాళ్ళ సైకలాజికల్ డెవలప్మెంట్కి ఉపయోగపడతారు అనేది వాళ్ళకి అవేర్నెస్లో లేకపోవడము అనేది జరుగుతుందని చెప్పుకున్నాము. సో ఏ కపుల్స్ అయితే ముందుకు వెళ్ళడానికి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారో వాళ్ళు మెయిన్గా ఈ యొక్క సెల్ఫ్ సఫిషియన్సీ అంటే ఆ యొక్క కంప్లీట్నెస్ అనేది అచీవ్ చేయడానికి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. అది ఒక స్టెప్ అయితే ఇంకా 2 రకాలుగా కూడా ఆ యొక్క ఏదైతే మనకు ఆ స్ట్రగుల్ ఉందో డిపెండెన్స్, ఇండిపెండెన్స్, డిపెండెంట్గా ఉండాలా నా పార్ట్నర్ మీద, లేదు ఇండిపెండెంట్గా నేను ఏ యొక్క లక్షణాలు ఉన్నాయో నేను ఇండిపెండెంట్గా అలాగే అజర్ట్ చేయాలా అనే ఈ స్ట్రగుల్లో ఈ యొక్క 3 రకాల దారులు అనేవి కనిపిస్తాయి. మొదటిది ఈ దారి అనేది మెయిన్గా సెల్ఫ్ సఫిషియన్సీ అంటే రిలేషన్ని కంప్లీట్ చేసి ముందుకు తీసుకునే దారి. రెండో దారి సపరేషన్ అంటే విడిపోవాలి అనే ఆలోచనతో ఉండే దారి. మూడోది ఇక్కడ యాక్సెప్టింగ్ ద డిఫరెన్సెస్ అంటే మనకి ఈ యొక్క ఆ యొక్క పార్ట్నర్ అనేది నేను కంప్లీట్గా ఈ యొక్క లైఫ్ అనేది ముందుకెళ్ళడానికి ఈ పార్ట్నర్ యొక్క ఉపయోగం నాకు ఉంది అనే ఒక రకమైన డిపెండెన్సీతో రిలేషన్ని కంటిన్యూ చేయడాన్ని మనము యాక్సెప్టింగ్ ద డిఫరెన్సెస్ అంటాము. దీన్ని మనం కొద్దిగా ఒకదాని తర్వాత ఒకటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇక్కడ. సో మొదటిగా మనం ఈ యొక్క కపులు ఎవరైతే అంటే ఈ రిలేషన్షిప్ అనేది ఒక ఏమంటాము ఒక ప్రాసెస్ లాగా స్టెప్ వైజ్గా ముందుకెళ్తుంది. అంటే జనరల్గా అది
వన్ ఆఫ్టర్ ద అదర్ ఒక హాల్ట్ లాగా ఏమీ ఉండదు. నేను చెప్పినట్ల రిలేషన్స్ అనేవి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఒక్కొక్కసారి బ్లాక్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటాము, ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఫాస్ట్గా ముందుకెళ్తూ ఉంటాయి. సో మనం ఈ రకంగా సపరేట్ చేసుకొని చెప్పడం అనేది కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కోసం మనం సపరేట్ చేస్తున్నాము. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైము ఏ కపుల్ కూడా ఈ యొక్క వన్ స్టేజ్లోనే ఉండరు. కొంతమంది బ్రీఫ్గా సపరేట్ అయ్యే కపుల్స్ ఉంటారు, మళ్ళీ వెనక్కి వచ్చి ఆ యొక్క కమింగ్ బ్యాక్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వేరే దారి తీసుకునే కపుల్స్ ఉంటారు. సో మనము సపరేట్గా ఒక కపుల్ ఈ దారిలోనే వెళ్తారు అని ఖచ్చితంగా మనం ఇక్కడ చెప్పడం లేదు. సో దాన్ని పక్కన పెడితే కపుల్స్ ఎవరైతే ఈ యొక్క ముందుకు తీసుకెళ్ళాలి మన రిలేషన్ని అనే ఒక డెసిషన్ తీసుకుంటారో వాళ్ళ విషయంలో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ డెఫినెట్గా వాళ్ళలో ఒక రకమైన ఫియర్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళలో ఈ యొక్క డిఫరెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయో ఎలా మన రిలేషన్ ఏమవుతుంది అనే ఒక ఫియర్ అనేది వాళ్ళని బైండ్ చేస్తూ ఉంటుంది టైం టు టైము. అలాగే ఇంకా మనకి స్లోగా ఆ కపుల్ అదర్ కపుల్ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవడం అనే ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, నేను సోషల్గా ఫ్రీగా మూవ్ అవ్వలేను కాబట్టి నా పార్ట్నర్ ఆ రోల్ని ప్లే చేస్తున్నాడు అనేది ఒక ఫంక్షనల్ రోల్ అయితే, అలాగే ఇంటర్నల్గా కూడా అది ఆ యొక్క రోల్ అనేది వాళ్ళకి ఆ రిలేషన్ అనేది స్మూత్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఆ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ ద అదర్ పర్సన్ని అర్థం చేసుకోవడం అనేది ఈ యొక్క సెంట్రల్ పాయింట్లో మనకి జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైతే మనము బ్లేమ్ చేస్తామో, అంటే ఇప్పుడు కోర్ట్షిప్ పీరియడ్లో కానివ్వండి, సో ఎవరైనా చాలా అందంగా తయారవడానికి ఎక్కువ టైం తీసుకుంటే అదే మనకి ఒక టైం వేస్ట్ లాగా కనిపించవచ్చు. ఈ నెక్స్ట్ స్టెప్లో పార్ట్నరు సైలెంట్గా ఏదైనా ఫ్రిక్షన్ ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండడం అనేది ఒక వాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అని బ్లేమ్ చేసినట్టు అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఒక రకమైన బ్లేమింగ్ అనేది ఇక్కడ మనకి ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ కింద చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ మెచ్యూర్ రిలేషన్లో మూవ్ అవుతున్న కొద్దీ ఆ బ్లేమింగ్ అనేది తగ్గిపోతూ, ఆ ఫ్రస్ట్రేషన్ అనేది తగ్గుతూ మెయిన్గా ఒక రకమైన సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, ఓకే నాకు ఈ లిమిటేషన్ ఉంది, నా పార్ట్నర్ ఈ లిమిటేషన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు అనేది ఒకటి ఒక ఆ యొక్క అవేర్నెస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి మెయిన్గా రిలేషన్కి మెయిన్గా కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుందని చెప్పుకోవాలి. మనము కెరియర్కి జాబ్కి ఇచ్చినంత టైము రిలేషన్షిప్కి కూడా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కపుల్స్ అయితే ఆ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని రిలేషన్కి కూడా టైం ఇవ్వగలుగుతారో డెఫినెట్గా రిలేషన్షిప్ అనేది మనకి మెచ్యూర్గా ముందుకు వెళ్ళే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకా ఇలా మనము అంటే ఇలా ముందుకు వెళ్ళే కపుల్స్లో గొడవలు రావా, వాళ్ళల్లో ఫ్రిక్షన్స్ రావా అంటే డెఫినెట్గా వస్తాయి. గొడవలు అనేవి ఏ రిలేషన్స్కైనా మనకి రాకుండా ఉండవు. ఎంత రిలేషన్షిప్ క్లోజ్గా ఉంటుందో అంతగా గొడవలు వచ్చేవి ఉంటాయి. కాకపోతే ఈ గొడవలు అనేవి వాళ్ళకి గ్రోత్ పాయింట్స్ లాగా ఉపయోగపడతాయి. వాళ్ళు ఒక పర్సన్ని అర్థం చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది బెటర్ అవ్వడానికి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఒక గ్రోత్ పాయింట్స్లో ఉపయోగపడతాయి. వాళ్ళు తీసుకునే పద్ధతిని బట్టి, వాళ్ళు తీసుకునే యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, ఓకే నేను ఈ యొక్క నాది ఈ షార్ట్ కమింగ్ అంటే నేను ఈ మిస్టేక్ చేశాను, సో నేను అగ్రీ చేస్తున్నాను అనేది ఒక పాయింట్ అయితే, ఎదుటి పర్సన్ కూడా దాన్ని ఒక రెస్పెక్టబుల్ వేలో, దాన్ని ఒక ఎంపథెటిక్ వేలో అర్థం చేసుకోవడము, దాన్ని మ్యానిపులేషన్ చేయకుండా ఎదుటి పర్సన్ని డీగ్రేడ్ చేసి డీవాల్యూ చేసి కించపరిచినట్లు మాట్లాడకుండా ఎప్పుడైతే అగ్రిమెంట్ చేసుకొని ముందుకెళ్తారో రిలేషన్ అనేది బెటర్గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ డెఫినెట్గా మనకి గొడవలు అనేవి వస్తాయి. కాకపోతే ఇట్స్ ఏ హార్డ్ వన్ రిలేషన్షిప్. అంటే మనకి గొడవలు ఉన్నా కూడా దాన్ని మనము
సాల్వ్ చేసుకునే విధానంలో వాళ్ళ యొక్క రిలేషన్షిప్లో మెచ్యూరిటీ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ రిలేషన్షిప్లో వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఎక్కువగా ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఒక రకమైన గుడ్ విల్ అనేది వాళ్ళ రిలేషన్షిప్లో ఉంటూ ఉంటుంది. ఎదుటి పర్సన్ చేసిన కంట్రిబ్యూషన్ని ఒక ఇంపార్టెంట్ వేలో దాన్ని అప్రిషియేట్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో రిలేషన్షిప్ అనేది కంటిన్యూస్గా ఒక మెచ్యూర్ వేలో ఒక హ్యాపీనెస్తో ముందుకెళ్ళడం అనేది మనకి ఈ యొక్క లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ అది కాంప్రమైజెస్తో కూడుకుంది, అడ్జస్ట్మెంట్స్తో కూడుకుంది. ఫ్లెక్సిబుల్గా ఒకళ్ళ గురించి ఒకళ్ళు చేంజెస్ చేసుకోవడానికి విల్లింగ్గా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతూ ఉంటుంది. సో ఇది మనకి ఒక రకమైన నార్మల్ వేలో మనము ముందుకు ఫ్రిక్షన్స్ ఉన్నా కూడా డిఫరెన్సెస్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళే కపుల్స్ విషయంలో జరిగే విషయం. సో కొద్దిగా మనం డైవర్షన్ తీసుకుంటే ఈ యొక్క సపరేషన్ విషయంలో ఏం జరుగుతుంది అని చూసుకుంటే కనుక, సపరేషన్ అనేది మనకి 2 రకాల స్టేజ్లో కనిపిస్తుంది. పెళ్ళి అయిన కొన్ని సంవత్సరాల్లో ఎర్లీగా 1-2 ఇయర్స్లో జరిగే సపరేషన్స్, నేను ఇక్కడ లీగల్ సపరేషన్స్ గురించి మాట్లాడడం లేదు. కపుల్ ఎవరైతే ఈ యొక్క డిఫరెన్సెస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేక, మేనేజ్ చేసుకోలేక ఒక డెసిషన్స్కి మేము కలిసి బ్రతకలేము అనే ఒక మానసికమైన డెసిషన్ తీసుకున్నప్పుడు అటువంటి సపరేషన్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. సో ఈ సపరేషన్లో ఇనీషియల్ స్టేజెస్లో జరిగిన వాళ్ళు డెఫినెట్గా కమ్యూనికేషన్ బ్లాక్స్ తోటి ఈ యొక్క డిఫరెన్సెస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడము, ఒక రకమైన బ్లేమింగ్, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక రకమైన నెగిటివ్ భావాలతోటి వాళ్ళు సపరేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా పెయిన్ఫుల్, ఎమోషనల్గా చాలా డ్రైనింగ్ ప్రాసెస్ అనే చెప్పుకోవచ్చు. అది ఒక రకమైన సపరేషన్ అవుతే, రెండో రకమైన సపరేషన్ కొద్దిగా కొన్ని ఇయర్స్ తర్వాత జరిగే సపరేషన్లో ఇక్కడ కపుల్స్ వాళ్ళ యొక్క తేడాల్ని వాళ్ళు గమనిస్తారు. సో ఎదుటి పర్సన్ కంట్రిబ్యూషన్ వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకి తెలుస్తాయి. ఈ స్టేజ్లో కూడా సపరేషన్ అనేది జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్కువగా సపరేషన్ అనేది మెయిన్గా వాళ్ళు రిలేషన్ మీద ఎక్కువ కావలసినంత కమిట్మెంట్, టైం ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల కావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి ఇక్కడ కూడా. సో వీళ్ళు మెయిన్గా ఆ రిలేషన్ని వర్కౌట్ చేయడం కంటే ఎక్కువగా వాళ్ళ యొక్క ఎనర్జీని కెరియర్ మీదనో లేదో పిల్లల్ని పోషించడం మీదనో ఆ రకంగా వాళ్ళు ఎనర్జీని డైవర్ట్ చేసుకోవడము వల్ల కూడా సపరేట్ అయ్యే కపుల్స్ ఉంటారు. సో అది సపరేషన్ కిందికి. చివరిగా మనం చూసుకుంటే కనుక కొంతమంది కపుల్స్ యాక్సెప్టింగ్ ద డిఫరెన్సెస్, అంటే వీళ్ళు ఈ రకమైన కపుల్స్ వాళ్ళ యొక్క లిమిటేషన్ని అర్థం చేసుకోగలరు. ఓకే, నేను ఈ విషయంలో నాకు స్కిల్స్ లేవు, ఈ విషయంలో నేను ఎక్కువగా నేను కంట్రిబ్యూట్ చేయలేను అని అర్థం చేసుకొని ఉన్నా కూడా వాళ్ళల్లో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, ఒక డిపెండెన్సీ అనేది డెవలప్ అవ్వడంతో వాళ్ళు రిలేషన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ సెల్ఫ్ సఫిషియెంట్ ఇండివిజువల్స్లో వాళ్ళు ఏవైతే డిఫరెన్సెస్ని వాళ్ళు గమనిస్తారో ఆ డిఫరెన్సెస్ని వాళ్ళు మెచ్యూర్ అవ్వడానికి, సెల్ఫ్ డెవలప్మెంట్కి ఉపయోగించుకుంటే ఈ యొక్క స్టేజ్లో, ఈ యొక్క రకమైన స్టెప్లో ఇది ఒక రకమైన డిపెండెన్సీ కిందికి తీసుకొని వస్తుంది. ఏ పార్ట్నర్ అయితే ఎక్కువగా ఇంకొక పార్ట్నర్ మీద డిపెండ్ అవుతారో వాళ్ళు ఎక్కువగా రిలేషన్లో ఎక్కువ బర్డెన్గా ఉండడము అనేది జరుగుతూ ఉంటుంది. ప్రాబ్లమ్స్, ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఈ యొక్క ఫ్రిక్షన్స్ ఏవైతే వస్తాయో అవి కొంచెము ఎక్కువ నాయిసీగా, పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడము, వేరే ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కాంప్రమైజెస్ అనేవి జనరల్గా తక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఎదుటి పర్సను వాళ్ళ యొక్క రోల్ని ప్లే చేయలేనప్పుడు ఎక్కువగా
మనకి ఒక రకమైన బ్లేమింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక రకమైన ఇన్సెక్యూర్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అని చెప్పుకోవచ్చు మనము. ఇక్కడ ఎదుటి పర్సన్ యొక్క సేఫ్టీ గురించి ఎక్కువగా వరి అనేది జరుగుతూ ఉంటుంది. ఏ పరిస్థితుల్లో మమ్మల్ని వదిలేసి వెళ్తారేమో అనే ఒక ఇన్సెక్యూర్ భావన అనేది ఈ యొక్క రిలేషన్షిప్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎదుటి పర్సన్ సేఫ్టీ గురించి ఎక్కువగా వరి అవ్వడము, ఈ యొక్క కైండ్ ఆఫ్ రిలేషన్లో మనకి ఎక్కువగా హెల్త్ పాడవడము, స్ట్రెస్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడము, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక, ఈవెన్ దో మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి, లిమిటేషన్స్ ఉన్నాయి అని మనం గుర్తించినా కూడా వాటిని మనము ఒక పాజిటివ్ వేలో మన మెచ్యూరిటీకి ఉపయోగించుకోలేకపోవడం వల్ల కూడా మనకి ఈ యొక్క ఇన్సెక్యూరిటీ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా కపుల్స్ ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క కాంప్లిమెంటరీ రిలేషన్ని చూస్ చేసుకున్న కపుల్స్ జనరల్గా వాళ్ళు ఇద్దరూ కూడా సైకలాజికల్ డెవలప్మెంట్లో అదే ఒక రకమైన సేమ్ లెవెల్లో ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఇమ్మెచ్యూర్గా ఉన్న పర్సను, ఒక చాలా మెచ్యూర్గా ఉన్న పర్సను ఇమ్మెచ్యూర్ పర్సన్ని చూస్ చేసుకోవడం అనేది జరగదు. అది ఇన్కంపాటబుల్ కింద వస్తుంది. సైకలాజికల్గా హెల్దీగా ఉన్న పర్సన్ ఒక అన్హెల్దీ పర్సన్ని చూస్ చేసుకోవడం అనేది జరగదు. అది కూడా అన్హెల్దీ, ఇన్కంపాటబుల్ కింద వస్తుంది. ఇక్కడ కపుల్స్ మెయిన్గా వాళ్ళు చూస్ చేసుకునే కపుల్స్ మెయిన్గా వాళ్ళ యొక్క పర్సనాలిటీని కంప్లీట్ చేసే పర్సన్ని అన్కాన్షియస్గా ఎంచుకోవడం వల్ల ఇద్దరు కూడా ఒకే డెవలప్మెంటల్ స్టేజ్లో ఉండడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇద్దరి కంట్రిబ్యూషన్ కూడా ఈ యొక్క రిలేషన్షిప్ గ్రోత్ అవ్వడానికి చాలా అవసరమనే చెప్పుకోవచ్చు. దీన్ని మనం మంచి చెడు కిందనో రైట్ రాంగ్ కిందనో మనం అసెస్ చేయలేము. ఇద్దరి కంట్రిబ్యూషన్ అనేది కూడా ఇక్కడ చాలా వాల్యుబుల్ కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో చివరిగా మనం చూసుకుంటే ఎక్కువగా మనకి మెరైటల్ థెరపీ కోసం వచ్చే కపుల్స్ ఎక్కువగా ఈ డిపెండెన్సీ నీడ్ మీద, యాక్సెప్టింగ్ డిఫరెన్సెస్ బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు డిపెండెంట్గా ఉన్న కపుల్స్ ఎక్కువగా మనకి మ్యారేజ్ కౌన్సిలింగ్లో వస్తూ ఉంటారు. ఈ యొక్క మెచ్యూర్గా మూవ్ అయ్యే కపుల్స్ కూడా వస్తారు. ఏ స్టేజ్లో ఎక్కువగా వాళ్ళకి రిలేషన్షిప్ అనేది క్వాలిటేటివ్గా మెయిన్గా ఏం ప్రాబ్లమ్స్ లేవు, కానీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి, కమ్యూనికేషన్లో ఫ్రిక్షన్స్ వస్తున్నాయి, మేము కమ్యూనికేషన్ సరిగ్గా చేసుకోలేకపోతున్నాము, మా రిలేషన్ ఇంకొంచెం బెటర్గా చేసుకుంటాము అనే ఉద్దేశంతో వచ్చే కపుల్స్ మనకి ఎక్కువగా ఈ యొక్క మెచ్యూర్ కపుల్స్లో కనిపిస్తూ ఉంటారు. బట్ జనరల్గా 80 to 90% ఆఫ్ ద కపుల్స్ మనకి ఈ యొక్క సెకండ్ స్టేజ్లో సపరేట్ అయ్యే వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగే ఇంకా డిపెండెన్సీ ఎక్కువగా ఉన్న కపుల్స్ ఎక్కువగా ఈ యొక్క హెల్ప్ కోసం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ వారం మనము చెప్పుకోవాలనుకున్న విషయాలు. సో మనం నెక్స్ట్ సాటర్డే విషయంలో మనకి అసలు ఏ రకమైన ట్రబుల్స్ వస్తాయి ఈ డిఫరెన్సెస్ వల్ల, మనము ఏదైతే మనము ట్రబుల్స్ కానీ స్ట్రగుల్ అని అనుకుంటున్నాము, ఏ రకమైన స్ట్రగుల్స్ వస్తాయి, అసలు ఎందుకు వస్తాయి, ఇవి ఏంటి అనేది మనం ఇంకొంచెం వివరంగా మనము నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్లో చూద్దాము. సో ఇది నేను ఈ వారము చెప్పాలని అనుకున్న విషయాలు. సో అందరికీ హ్యాపీ వీకెండ్. నమస్కారం.